అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్కాలే పెద్ద పెద్ద లాభాలను తెచ్చిపెడుతుంది. ఆ లాభం డబ్బు రూపంలో రాకపోయినా కనీసం డబ్బు వృధా కాకుండా చేస్తుంది. అలాంటి కొన్ని చిట్కాలే మేము ముందుకు తెచ్చాం. ఈ చిట్కాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉపయోగపడతాయి. మీ ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉంటే అవి తిరుగుతున్న చోట లేదా అవి రాకపోకలు చేస్తున్న రంధ్రాల వద్ద కీరదోస తొక్కలు పెట్టండి. అలాగే ఎలుకల బెడద ఎక్కువైతే అవి నివసించే చోట లేదా ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో మిరియాల పొడిని చల్లండి. ఎలుకలు ఎక్కువగా వాసన చూస్తాయి కాబట్టి మిరియాల పొడి వల్ల వాటికి విపరీతమైన మంట కలుగుతుంది, వెంటనే పారిపోతాయి. సాధారణంగా క్యాబేజీ కూర వండేటప్పుడు దానికి పచ్చి వాసన ఎక్కువగా వస్తుంది. అలా క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు కూర గిన్నెలో ఒక బ్రెడ్ స్లైస్ పెట్టండి. కాసేపు ఆగిన తర్వాత నెమ్మదిగా తీసేయండి. ఐస్ క్యూబ్స్ తెల్లగా కాకుండా క్లియర్ గా కనిపించాలంటే ఫ్రీజర్ లో పెట్టే ముందు ఉడికించి చల్లార్చిన నీటిని వాడాలి. ఇంటి అద్దాలు లేదా బాత్రూమ్, బెడ్రూమ్ లోని అద్దాలు మెరవాలనుకుంటే స్ప్రైట్ కూల్ డ్రింక్ తో క్లీన్ చేయండి. చిలకడ దుంప పై పొట్టుని ఈజీగా తీయాలనుకుంటే ఉడికించిన నీటిలో నుంచి తీసి వెంటనే చల్లటి నీటిలో వేయాలి. కాసేపు ఆగి తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. దుస్తులపై ఇంకు మరకలు పోవాలంటే ఆ మరకలపై టూత్ పేస్ట్ రాసి వదిలేయాలి. ఆ పేస్ట్ ఎండిపోయిన తర్వాత కడిగేయాలి. నిమ్మకాయలో నుంచి ఎక్కువ రసం రావాలనుకుంటే ముందు వాటిని వేడి నీటిలో గంట సేపు నానబెట్టాలి. బట్టలకు చూయింగ్ గమ్ అంటుకుంటే అది అంటుకున్న చోట కాసేపు ఐస్ తో రాసి తీసేయొచ్చు. గుండెపోటు అనేది 90% వరకు నిద్రలోనే వస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు 1 నుంచి 2 గ్లాసులు నీరు తాగితే గుండెపోటుని అరికట్టవచ్చు. తెల్ల బట్టలు నిగనిగలాడాలంటే ఆ బట్టలని వేడి నీటిలో నానబెట్టినప్పుడు బకెట్ లో ఒక చిక్క నిమ్మకాయని వెయ్యాలి. జుట్టు షైనీగా మారాలంటే తలస్నానం చేసే ముందు 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ని జుట్టుపై స్ప్రే చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.